అందరితో కలిసిపోయిండారా? మా మనుషులుగా నటిస్తూ మీరు కూడా దేవరని చంపాలనుకుంటున్నారా? తప్పుడు పనులు చేద్దామనుకుంటున్న మీ అందరినీ ఆఖరికి కన్న కొడుకైన వరాని కూడా వదిలిపెట్టడు నా పెనిమిటి దేవరా. నీ పెనిమిటి అందరిని వదిలిపెట్టి ఎప్పుడో పోయినాడు తల్లి. దేవరా మనల్ని ఇడిసిపెట్టి ఎప్పుడో చనిపోయినాడు. ఇన్నేళ్లుగా అందరినీ సముద్రం మీద తప్పు చేయకుండా భయపెడతా ఉండేది నీ పెనిమిటి దేవర కాదు. నీ బిడ్డవరా. చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. మృగాల మాయలో పడి గొర్రె పిల్ల లెక్క వాళ్లతో పోయుండాడనుకున్నావా? కాదు తల్లి. వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన ఆళ్ళు గొర్రె పిల్లలు. సముద్రంలో ఈ పాటికి మృగం వేటాడినట్టు వేటాడుతూ ఉంటాడు నీ బిడ్డ. తెలియక సముద్రం మీదకి పోయినట్టు అనిపిస్తా ఉంటాది. కానీ ఇన్నేళ్లుగా ఆడిని చూస్తా ఉన్న మాకు మాత్రం ఆడే ఒక సముద్రంలా కానుస్తా ఉన్నాడు. దేవరానే నేనా ఎలా లేడని విషయం తెలిసి ఈ రాత్రి నువ్వు పడే బాధ నాకు తెలుసు తల్లి. కానీ దేవర మాట కోసం ఎర్ర సముద్రం మీద ఆడు చేసే తాండవం నీ బాధని మర్చిపోయేలా చేస్తుంది.
ఎప్పుడో 12 ఏళ్ల నాడు ఇదే ఒట్టు మీద పడవకి వేలాడిన మనుషుల్ని చూసి భయంతో ఒక్క తరం ఆగిపోయి ఉండదు. ఇప్పుడు ఈ పడవలో పడున్న మనుషుల్ని చూసి ఈ తరము భయంతో ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో తరం భయం లేకుండా ధైర్యంతో పెరుగుతుంటావా సింగప్ప? మళ్ళీ ఎవరికైనా సముద్రం ఎక్కాలన్న ఆలోచన వచ్చినా అది కలే అని నీ లీలలు చూసిన అలలు చెబుతాయివరా. వాళ్ళందరితో కలిసి నేను కూడా దేవరికి ఎదురెళ్ళినా కదా. నేను రాసిన కథ బతకాలంటే ఇంద్రవరైతే ఈ ఆయుధం నీ ఒంట్లోకి దింపి నీ రక్తం కళ్ళ చూడటమా? అది చేయడానికి చూడడానికి ఈ వయసైన గుండె తట్టుకోలేదురా. మనం కొలిచే దైవం కూడా ఆయుధమే కదా సింగప్ప. ఆ ఆయుధం నా ఒంట్లో దిగితే కొండకి మంచి జరుగుద్దనుకుని, కానీ నా వల్ల కాదురా సింగప్ప. కళ్ళల్లో ఉన్న బాధని చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళల్లో ఉన్న భయాన్ని మాత్రం చూడు. కత్తుల్ని నెత్తుల్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు వల్ల చేసిన పనికి ఆనందంలో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకి పారాణి పెట్టెళ్ళింది స్వామి. దేవరిని చంపగలిగినోడెవడు? దేవర ఒంట్లో కత్తి దించగలిగినోడెవడు?